మనం ఏం తిన్నా సరే, ఈ షడ్‌రుచుల్లో ఏ రుచి తిన్నా సరే, అది తిరిగి గ్లూకోజ్ కిందే మారుతుంది లోపల. అయితే ఒక మంచి గ్లూకోజు మన బాడీలోకెళ్ళినప్పుడు మొత్తం కణాలన్నీ కూడా ఆ గ్లూకోజ్‌ని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. సపోజ్ మీరు ఒకసారి సమ్మర్‌లో మీ ఫ్యామిలీతో వేసవికాలం ఎక్కడో వెళ్తున్నారు. దాహంగా ఉండి ఓ చెరుకు రసం బండి దగ్గర ఆగారు. మీరు తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకుంటే ఉప్పుగా ఉంది. వెంటనే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఏం పిలవరు కదా! ఇక్కడ బాగోలేదు వద్దంటారు. అదే తియ్యగా ఉండి చాలా హాయిగా అనిపిస్తే మీకు వెంటనే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే రండి, రండి చాలా బాగుంది ఇది తాగండి అని మీరంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి నీడ్ లేకపోయినా సరే మీరు రుచిగా ఉందని చెప్పడంతో వాళ్ళొచ్చి ఆ చెరుకు రసాన్ని ఆస్వాదిస్తారు. అలాగే మన బాడీలో మనం తిన్న ఆహారం ఒక అందమైన తియ్యటి చక్కటి గ్లూకోజ్ కింద మారినప్పుడు శరీరంలో ప్రతి అణువు కూడా అది తీసుకుంటుంది. అయితే తీసుకోవడానికి కూడా మనసు విధానం. కొన్ని వేల ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. ప్రతి సెల్‌లో బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్ ఉంటాయి. అయితే బ్యాడ్ మెమరీస్ ఎక్కువ ఉంటే కనుక ఆ సెల్స్ ఈ గ్లూకోజ్‌ని అంత త్వరగా యాక్సెప్ట్ చేయవు. అది మనం డయాబెటిక్ అనుకోవచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రాణాయామం ద్వారా వివిధ రకాల ప్రాణాయామం ద్వారా ప్రతి అణువులో ఉండే ఆ బ్యాడ్ మెమరీస్‌ని ఒక మానసిక సాధన ద్వారా ఆ బ్యాడ్ మెమరీస్‌ని డిలీట్ చేసి మనం ఆ సెల్‌లో కొత్తగా ఒక మంచి ఆలోచన అనేది మన లోపలికి ఇంజెక్ట్ చేయగలుగుతాం యోగా ద్వారా. అలా చేసినప్పుడు ఒక మనిషి చాలా వేగంగా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కలుగుతుంది.